నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. తెలుగు మీడియా విస్మరించిన అంశాలకు సంబంధించి విస్తృత అధ్యయనం తరువాత ఒక పరిశోధనాత్మకమైన కథనాల్ని మేము మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వీడియో పూర్తిగా వీక్షించి కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేషనలిస్ట్ హబ్ మరో 3 ఛానళ్ళని కూడా మీ ముందుకు తీసుకొచ్చింది. అవే భారతీయం, క్షాత్రం, నేషనలిస్ట్ హబ్ ఇంగ్లీష్. అతి త్వరలోనే పరిశోధనాత్మకమైన తెలుగు మీడియా విస్మరించిన అత్యద్భుతమైన కంటెంట్ని మేము ఈ ఛానళ్ళ ద్వారా మీ ముందుకు తేబోతున్నాం. అవి మిస్ కాకూడదంటే ఆ ఛానళ్ళని కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించాలంటే నేషనలిస్ట్ హబ్ని ఆదరించండి. ఇక ఇవాళ టాపిక్లోకి పెడదాం. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు భవిష్యత్తులో దక్షిణాసియాపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. మధ్యాసియాలో తాలిబాన్ ప్రాబల్యం తక్షణమే పెరగడం తిరస్కరించలేని వాస్తవం. కూడలిగా ఉన్న దేశంలో వచ్చిన మార్పులు చుట్టూ ఉన్న దేశాలను తాకడం సహజం. ఇండియన్ ప్లేట్గా పిలిచే దక్షిణాసియాపై తాలిబాన్ పునరుత్థానం తీవ్రమైన ప్రమాదకరమైన ప్రభావం వేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఆఫ్ఘనిస్తాన్ అన్రెస్ట్ వల్ల భారత్ మాత్రమే కాదు, చైనా, ఇరాన్, రష్యా, అమెరికా, జపాన్లు సైతం తమ విదేశాంగ విధానాలను పునఃసమీక్షించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. ఇండో పసిఫిక్ వ్యూహానికి, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు మధ్య వైరుధ్యాన్ని తాలిబాన్ల అధికార సాధన మరింత జటిలం చేసింది. మొత్తంగా చైనా మధ్య, ఆగ్నేయ, దక్షిణాసియా దేశాల్లో క్రమంగా తన వ్యూహాత్మక ప్రాధాన్యతను పెంచుకుంటోంది. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల నేపథ్యంలో భారత్ సరికొత్త దక్షిణాసియా వ్యూహాన్ని రూపొందించాల్సిన అవసరముందా? ఇరుగు పొరుగును మచ్చిక చేసుకుంటూ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో జయశంకర్ డాక్ట్రైన్ ఏమంటుంది? చైనా, జపాన్, అమెరికాల విషయంలో జయశంకర్ అంచనాలేంటి? నేపాల్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్లో ఉగ్రవాదం పెచ్చరిల్లేందుకు తాలిబాన్ ఆజ్యం పోస్తుందా? తాలిబాన్ల పునరాగమనం వల్ల పాకిస్తాన్కు వచ్చే ప్రయోజనాలేంటి? భారత్కు పొంచి ఉన్న ముప్పు ఏంటి? భారత ఉపఖండం ఇప్పుడు అశాంతి మైదానం. భారత్ పొరుగు ప్రాంతమంతా ప్రమాదకరమైన అస్థిరతలో ఉంది. ఉగ్ర పాకిస్తాన్, ఆక్రమణ స్వభావమున్న చైనా ప్రస్తుత స్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతున్నాయి. ఇది సహజమైన ప్రక్రియే. పాకిస్తాన్, చైనా ప్రాయోజిత కుటిల కార్యకలాపాలకు ఆఫ్ఘన్ కేంద్ర బిందువుగా మారనుంది. ఇప్పుడు తన సరిహద్దులు, అంతర్గత భద్రతను మరింత జాగ్రత్తతో సంరక్షించుకోవడం భారత్కు అత్యంత అవసరం. దక్షిణాసియాలో ప్రాబల్యాన్ని పెంచుకునే దిశగా చైనా ఈ ఏడాది పూర్వార్ధంలోనే వ్యూహాత్మక ముందడుగు వేసింది. చైనా దక్షిణాసియా దేశాల బృందం పేరుతో ఇటీవల ఒక కొత్త కూటమిని ఏర్పాటు చేసింది. డ్రాగన్తో పాటు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. పేదరిక నిర్మూలన, అత్యవసర సరఫరాల నిల్వ వంటివి కొత్త కూటమి ప్రధాన లక్ష్యాలని బయటకు చెబుతున్నప్పటికీ దాని వ్యూహాత్మక లక్ష్యాలు వేరు. సార్క్ స్ఫూర్తికి తూట్లు పొడవడంతో పాటు ప్రాంతీయంగా భారత్కు చెక్ పెట్టేందుకే డ్రాగన్ దీన్ని తెర మీదకు తెచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఆఫ్ఘాన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక విదేశాంగ మంత్రులతో వర్చువల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. చైనా సౌత్ ఏషియా కోఆపరేషన్ ఫోరం CSACF భావనను ప్రతిపాదించింది. కొత్త కూటమిని ఏర్పాటు చేసింది. సార్క్లోని ఇతర సభ్య దేశాలైన భారత్, భూటాన్, మాల్దీవ్స్ను దూరంగా ఉంచింది. భారత్, పాక్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్నేళ్లుగా సార్క్ అచేతన స్థితిలో ఉంది. మరోవైపు కోవిడ్ మహమ్మారి కారణంగా దక్షిణాసియా దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హాంబెంటోటా ఓడరేవును శ్రీలంక 99 సంవత్సరాల పాటు డ్రాగన్కు లీజుకిచ్చింది. ఆఫ్ఘన్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంకల్లో కొత్తగా $10,000 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టేందుకు చైనా సిద్ధమవుతోంది. పట్టును మరింత పెంచుకునేందుకు కొత్త కూటమిని ముందుకు తెచ్చింది డ్రాగన్. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దక్షిణాసియాలో భారత్ సహా భూటాన్, నేపాల్, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో మార్పులు వేగం పుంజుకున్నాయి. ఉగ్రవాదం క్రమంగా బలపడే సంకేతాలు వెలువడుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ అధికార పగ్గాలు చేపడితే మరింత జడలు విప్పే అవకాశాలు బలంగా ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం దక్షిణాసియా వ్యూహాన్ని రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది.
భూటాన్ లాంటి చిన్న దేశాన్ని చైనా ప్రమాదం నుంచి కాపాడుకోవడానికి, బంగ్లాదేశ్, నేపాల్లో ఉగ్రవాదం పెచ్చరిల్లే ప్రమాదాన్ని నివారించడానికి, కశ్మీర్ వేర్పాటువాదాన్ని కట్టడి చేయడానికి, పాకిస్తాన్, చైనాలను అదుపులో పెట్టడానికి సరికొత్త వ్యూహాన్ని రూపొందించే పనిలో పడ్డారు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్. విదేశాంగ విధాన రూపకల్పనలో భౌగోళిక, చారిత్రక, ఆర్థిక, రాజకీయ, సామాజిక, సైనిక, సాంకేతిక అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. తాలిబాన్ పరిణామం దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో సంకీర్ణతను పెంచింది. కొత్త పునరేకీకరణలను అనివార్యం చేసింది. వెల్లువలా తాకిన తాలిబాన్ పరిణామం సౌత్ ఆసియాలో ఉగ్రభూతానికి కొత్త కోరలు పెరిగేందుకు కారణమవుతోంది. సత్వరమే కాకపోయినా సమీప భవిష్యత్తులో భారత్ ఈ ప్రమాదాలను ఎదుర్కోక తప్పదు. తాలిబాన్లు మెరుపు వేగంతో ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకోవడం ప్రపంచవ్యాప్తంగా భద్రతా దౌత్య రంగాల నిపుణులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆఫ్ఘనిస్తాన్లో 2 దశాబ్దాల పాటు పెట్టిన శ్రమ, పెట్టుబడిని అలాగే వదిలిపెట్టి వెళ్లేందుకు సిద్ధపడ్డాయి అగ్రరాజ్యాలు. ఆఫ్ఘనిస్తాన్లో సంభవిస్తున్న తాజా పరిణామాలు దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే భారత విదేశాంగ మంత్రి, మాజీ దౌత్యవేత్త ఎస్ జయశంకర్ తన పుస్తకం ద ఇండియా వే స్ట్రాటజీస్ ఫర్ అన్ అన్సర్టైన్ వరల్డ్లో చేసిన ఆసక్తికరమైన పరిశీలనలు తాజా స్థితి నేపథ్యంలో మరింత ఉపకరిస్తాయి. ఇట్ ఈస్ టైమ్ ఫర్ us to engage America, manage China, cultivate Europe, reassure Russia, bring Japan into play, draw neighbors in, extend the neighborhood and expand traditional constituencies of support అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాను మచ్చిక చేసుకోవడం, చైనాను సంభాళించడం, యూరప్ను దువ్వడం, రష్యాతో బంధాన్ని పునరుద్ధరించడం, జపాన్ను ముగ్గులోకి దింపడం, పొరుగు దేశాలను రెక్కల కిందకు తెచ్చుకోవడం, ఇరుగు పొరుగు మైదానాన్ని విస్తరించడం, మద్దతిచ్చే దేశాలను ఒక్కతాటిపైకి తేవడం సందిగ్ధ అవస్థలో అవసరమంటూ అత్యంత విలువైన సూత్రీకరణ చేశారు ఎస్ జయశంకర్. జయశంకర్ పుస్తకం వెలువడే నాటికి అమెరికా, తాలిబాన్ల మధ్య దోహా శాంతి ఒప్పందం కుదిరింది. తాలిబాన్ వెల్లువ భారతదేశానికి పెను సవాల్గా మారే అవకాశం ఉంది. ఇరుగు పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలతో చారిత్రకంగా ఉన్న సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఈ 2 దేశాలు తాలిబాన్లకు మిత్రదేశాలు కావడం భారతదేశానికి సమస్యలు సృష్టించవచ్చు. భవిష్యత్తులో ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించిన ఆర్థిక, రాజకీయ అంశాల్లో పాకిస్తాన్, చైనాలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య సరిహద్దు చాలా సంక్లిష్టమైంది. ఆ సరిహద్దు వెంబడి చాలా చోట్ల రాకపోకలకు ఆస్కారమిచ్చే దారులున్నాయి. అంతేకాదు, చాలా కాలం నుంచి ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాల్లో పాకిస్తాన్ చురుగ్గా జోక్యం చేసుకుంటోంది. మొన్నటిదాకా కొనసాగిన ఆఫ్ఘాన్ ప్రభుత్వానికి పశ్చిమ దేశాలు, భారత్ సహా ఇతర దేశాలకు పరస్పర ప్రయోజనాలు చేకూరేలా ఇంతవరకు ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాలు నడిచాయి. ఇకపై పాకిస్తాన్, రష్యా, ఇరాన్, చైనాలు కలిసికట్టుగా ఈ రాజకీయ చదరంగంలో అడుగుపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇక్కడే మరో అవరోధం కూడా ఉంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య 1893 నాటి డురాన్ రేఖ విషయంలో ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఉంది. 2500 పైచిలుకు కిలోమీటర్ల డురాన్ లైన్ను ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటిదాకా అంగీకరించలేదు. అయితే ఈ వివాదం ఆఫ్ఘాన్, పాక్ మైత్రికి ఇప్పటికిప్పుడు అడ్డంకిగా మారే అవకాశం కనిపించట్లేదు. తాలిబాన్ల పునరాగమనం పాకిస్తాన్ చిరకాల వాంఛ. తాను సులభంగా ప్రభావితం చేయగలిగే ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో రావాలన్నదే పాకిస్తాన్ కోరిక. ఇది భారతదేశానికి పెద్ద నష్టంగా పాకిస్తాన్ అధికారులు చూపించవచ్చు. కానీ ఇంతకు మించిన పెద్ద వ్యూహాత్మక లక్ష్యాలు పాకిస్తాన్కు ఉన్నాయి. ప్రస్తుతానికి దక్షిణాసియాలో తానే విజేతనని పాకిస్తాన్ భావిస్తోంది. ఓ పక్క అమెరికా, భారత్ మధ్య సత్సంబంధాలు నెలకొనడం, మరోపక్క ఆఫ్ఘనిస్తాన్ గత అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పాకిస్తాన్తో అంతంత మాత్రంగా సంబంధాలు కొనసాగించడం ఆ ఉగ్రదేశానికి రుచించలేదు. మరోవైపు బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో భాగమైన పాకిస్తాన్, చైనా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అమెరికాతో బంధం బెడిసికొట్టింది. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలకు ముందు పాకిస్తాన్ విషయంలో చైనా ప్రాధాన్యత తగ్గింది. సరిగ్గా ఇదే సమయంలో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను తిరిగి స్వాధీనం చేసుకోవడంతో చైనాకు పాకిస్తాన్ అవసరం పెరిగింది. ఇదే సమయంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా ఈ 3 దేశాల మైత్రి రాబోయే రోజుల్లో దక్షిణాసియాలో చిచ్చురేపే అవకాశాలు ఉన్నాయి.
మధ్యాసియాలోని ఉగ్రవాదానికి తాలిబాన్లకి మధ్య మైత్రి లేకుండా చేయడం చైనాకు అత్యవసరం. మధ్యాసియాలో చైనా ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా చైనా అనేక సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటు మరిన్ని లాభాల పంట పండించే వాణిజ్య విధానాలను విస్తరించాలని చూస్తోంది. రాబోయే రోజుల్లో చైనా ఆగ్నేయాసియాలో అనుసరించే అఫెన్సివ్ స్ట్రాటజీకి ఆఫ్ఘనిస్తాన్ లాంచింగ్ ప్యాడ్గా ఉపయోగపడుతుందంటారు జోషువా కుర్లాంచిక్. చైనాస్ చామ్ అఫెన్సివ్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా శీర్షికన కార్నెగీ మ్యాగజైన్లో జోషువా చైనా స్ట్రాటజిక్ పర్స్పెక్టివ్ గురించి దూరదృష్టి నిండిన వ్యాసం రాశారు. ఆగ్నేయాసియా భారత్ మైత్రికి గండి కొట్టాలని భావిస్తోంది. అయితే ఆగ్నేయాసియా దేశాల్లో ముస్లిం జనాభా అధికంగా ఉంది. తాలిబాన్ ప్రభావం ఆగ్నేయాసియాపై ఎలా ఉండబోతోంది అనే విషయంలో చైనా ఇప్పటికే అంచనాలు వేయడం ప్రారంభించింది. ఆగ్నేయాసియాపై పట్టు సాధిస్తే దక్షిణ చైనా సముద్రంపై పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించవచ్చని చైనా అనుకుంటోంది. దక్షిణాసియాలోని మరో భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్లో సైతం ఉగ్రవాదం కోరలు సాచే అవకాశాలు లేకపోలేదని ప్రముఖ పాత్రికేయుడు సుబీర్ భౌమిక్ ది డిప్లొమాట్ పత్రికకు ఆగస్టు 26న రాసిన తాలిబాన్ టేక్ ఓవర్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ స్టోక్స్ బంగ్లాదేశ్ టెర్రరిస్ట్ ఫియర్స్ అంటూ ఆయన తన వ్యాసంలో అభిప్రాయపడ్డారు. హర్కతుల్ జిహాద్ అల్ ఇస్లామీ హుజీ, హిఫాజత్ ఏ ఇస్లాం, జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, జమాతే ఇస్లామీ లాంటి సంస్థలు మళ్లీ బలపడే అవకాశాలున్నాయంటారు సుబీర్ భౌమిక్. ముఖ్యంగా హిఫాజత్ ఏ ఇస్లాం సంస్థ ఆధ్వర్యంలో నడిచే మదర్సాలు బాహాటంగానే మహిళలపై విషాన్ని వెదజల్లుతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలో 3వ ముస్లిం మెజారిటీ దేశమైన బంగ్లాదేశ్కు తాలిబాన్ ఉత్థానం వల్ల ముప్పు పొంచి ఉంది. ఇది క్రమంగా భారత్కు కూడా విస్తరించే ప్రమాదము ఉంది. ఈ ఏడాది మే మొదటి వారంలో మాల్దీవ్స్ మాజీ అధ్యక్షుడు ప్రస్తుత పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ నౌషీద్పై ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడ్డారు. భారత విదేశాంగ శాఖ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. ఐసిస్, అల్ ఖైదా లాంటి సంస్థలు మాల్దీవ్స్లో పట్టు సాధించడానికి ఇటీవల ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. భూటాన్ విషయంలో కూడా చైనా తన వ్యూహాన్ని చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇలాంటి కీలక సమయంలో భారత్ దౌత్య సంబంధాలు అత్యంత కీలకం కానున్నాయి. తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించాలా వద్దా అన్నది భారత్ ముందున్న కీలక సవాలు. చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలతో దౌత్యం నెరుపుతూ దక్షిణాసియాలో స్థిరత్వాన్ని సాధించడానికి అవసరమైన వ్యూహాన్ని భారత్ రూపొందిస్తుందని ఆశిద్దాం. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి విస్తృత పరిశోధన అనంతరం మేము ఈ వీడియోల్ని మీ ముందుకు తెస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేషనలిస్ట్ హబ్ మరో 3 ఛానళ్ల ద్వారా మీ ముందుకు వస్తోంది. భారతీయం, క్షాత్రం, నేషనలిస్ట్ హబ్ ఇంగ్లీష్. ఈ 3 ఛానళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.